మనం ఈ రోజు గూగుల్లో కొట్టంగానే ప్రతిదానికి మనము గూగుల్లో సెర్చ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. కానీ ఆ సెర్చ్ చేస్తున్న క్రమంలో ఖచ్చితంగా మనము అవగాహనతో ఉండాలి. మన బలహీనత వేరే వాడికి బలం కాకూడదు. మనం మన సమస్య ఏదో ఆర్థిక సమస్యలు ఉంటాయి, అనారోగ్య సమస్యలు ఉంటాయి, లేకపోతే కుటుంబ సమస్యలు ఉంటాయి. ఇలా మనకున్న సమస్యలను బేస్ చేసుకుని మనం ఏ గూగుల్లోనో వెతికినప్పుడు వాళ్ళు ఆ యొక్క సమస్యని ట్రిగ్గర్ చేస్తారు. నువ్వు ఈ సమస్యతో బాధపడుతున్నావా? ఈ సమస్య నుండి నువ్వు బయటపడాలనుకుంటున్నావా? అయితే ఇదే పరిష్కార మార్గం కావచ్చు అని చెప్పేసి తనదైన శైలిలో వాళ్ళు మన బలహీనతని వాళ్ళ బలం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళు ఆ సమస్యను బేస్ చేసుకుని అత్యంత అద్భుతంగా వాళ్ళ యొక్క వాక్చాతుర్యంతో దాన్ని మిస్మరైజ్ చేస్తారు మనల్ని. మేబీ అక్కడ అది జరగొచ్చు కాక, కానీ అలా జరగడం వల్ల మీకు అనర్థమే జరుగుతుంది. అందువల్లే సదానందదేవి గారు చెప్పారు, కోరి పొందవద్దు, కోరక వచ్చింది కాదనవద్దు. అదే విషయం పత్రి సార్ ఎన్నో సందర్భాల్లో చెప్పారు. నా జీవితం అంతా నేను ఇలాగే జీవించాను, నా గురువు గారు నాకు ఏదైతే చెప్పారో కోరి పొందవద్దు, కోరక వచ్చింది కాదనవద్దు, వస్తుందే వస్తుందని సంబరపడిపోవద్దు, పోతుందే పోతుందని చెప్పేసి కుంగిపోవద్దు అని సదానంద యోగి గారు ఏదైతే చెప్పారో అలాగే నేను జీవించాను అని చెప్పేసి పత్రి సార్ ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. కాబట్టి ఈ విషయం మనకు అర్థం కావాలి. ఏది కోరి పొందవలసిన అవసరం లేదు. మీరు సహజంగా మీ సాధన చేసుకుంటున్న క్రమంలో ఎక్కడెక్కడైతే మనకి అవగాహన కలిగిందో, ఎక్కడెక్కడైతే మనకి ఆ యొక్క రియలైజేషన్స్ కలిగిందో అక్కడక్కడ దాని నుండి మనము విముక్తులు అవడం మొదలు పెడతాము. జ్ఞానాగ్ని కర్మ దగ్ధానం అన్నారు. జ్ఞానంతో మాత్రమే కర్మ దగ్ధం అవుతుంది. కాబట్టి ఆ జ్ఞానం రావాలంటే ఏం కావాలి అంటే మనకి అవగాహన పెరగాలి. కాబట్టి మనం ఎవరికి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, ధ్యానం చెప్తే చాలు, వారి జీవితంలో సకలము మనం అందించినట్లే. కాబట్టి ఈ విషయం పట్ల మనము ఎరుకుతో ఉందాము. మనకి ఆల్రెడీ సరి అయిన ధ్యానాన్ని, సరి అయిన ధ్యాన పద్ధతిని బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ఎన్నో ఆయన తెలుసుకుని ఏది సరి అయిందో ఏదో సరిగానిదో ఎన్నో విశ్లేషించి చివరాఖరికి మనకి ఒక బుద్ధుడు చెప్పిన ఆనాపాన సతి ధ్యానాన్ని మనకి అందించడం జరిగింది. మళ్ళీ మనం వెతకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏది సరి అయింది ఏది సరికానిదని ఎవరు చెప్పినా అదే చెప్పారు. చివరాఖరికి మనందరికీ అర్థమయ్యే రీతిలో మరి పత్రి సారు ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని చెప్పారు. దానికి తగ్గ సాధన మనం చేయాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.